ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆదోని పట్టణంలో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ బీడీ కాలేజీలోన గత కొన్ని సంవత్సరాల నుంచి యూనివర్సిటీతో పర్మిషన్ తీసుకొని తరగతులు నిర్వహించుకోకున్నట్ల మరి కళాశాల యాజమాన్యం బీడీ కళాశాల నడుపుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఆదోనిలో. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి అడ్మిషన్ ప్రక్రియ నడుస్తూ ఉంది. అక్కడ గత ఎవ్రీ ఇయర్ ప్రతి అకాడమిక్ ఇయర్ అడ్మిషన్ జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే మరి రికార్డ్స్ ఫీజు, ప్రాక్టికల్స్ ఫీజు, తర్వాత అటెండెన్స్ ఫీజు ఇలా తరగతులు నిర్వహించుకోకున్నట్ల బీడీ కళాశాలలోన చాలా అవకతవకలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలోనే వీసీ గారికి తెలియజేశాం. వినతి పత్రాలు కూడా గతంలోనే ఇవ్వడం జరిగింది. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీడీ కళాశాలల పైన చర్యలు తీసుకోండి గతంలోనే వీసీ గారికి వినతి పత్రాలు ఇస్తే కూడా ఇప్పటికి స్పందించాలన్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఆదోని పట్టణంలో ఉన్నటువంటి బీడీ కళాశాలలోన దాదాపుగా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి బీడీ సెయింట్ పీటర్స్ కాలేజీలోనే ఏర్పడింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా అధికారులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం, రేపు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకోబోతాం, తర్వాత రాయలసీమ యూనివర్సిటీ దృష్టికి కూడా తీసుకుపోయే పరిస్థితి ఉంటుందని ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్న అధికారులకి. కాబట్టి ఇప్పటికైనా సెయింట్ పీటర్స్ కాలేజీని మరి ప్రాక్టికల్స్ ఫీజు, అటెండెన్స్ ఫీజు, తర్వాత రికార్డ్స్ ఫీజు, అసైన్మెంట్స్ ఫీజు ఇలా రకరకాల పేర్లతోన ఫీజులు విచ్చలవిడిగా దోపిడీ 40,000 నుంచి 50,000 రూపాయల వరకు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అధికారులు కేవలం సీటుకు మాత్రమే పరిమితం అవుతున్నారా? మరి ఇటువంటి కళాశాలల పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఎందుకు విచారణ చేయించడం లేదు అంటే వాళ్ళ దగ్గర ఏమైనా ముడుపులు తీసుకుంటున్నారా మీరు? కాబట్టి తక్షణమే విచారణ చేయించాలి. ఆదోని పట్టణంలో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ కాలేజ్ అయితే, బీడీ కళాశాల అయితేనేమి, మరి ఎంగనూరులో ఉన్నటువంటి బీడీ కళాశాల అయితేనేమి, పత్తికొండ అయితేనేమి, తర్వాత ఇక్కడ ఒలుగుందలో ఉన్నటువంటి కాలేజీలు అయితేనేమి, ఇలా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీడీ కళాశాలల పైన తక్షణమే విచారణ జరిపించాలనేసి ఈరోజు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మరి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా కళాశాలలోనే కొనసాగితే పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమాలు జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగేందుకు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు.